హాయ్ అండి. ఈరోజు మనము క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. కావలసినవి క్యారెట్, బీట్రూట్, పుదీనా, బెల్లం, దాల్చిన చెక్క, నిమ్మకాయ ఒకటి ఇవ్వండి. ఇప్పుడు వీటి బెనిఫిట్స్ కూడా మనం తెలుసుకుందాము. ఏమేంటివి అనేది ఫస్ట్ బీట్రూట్ గురించి తెలుసుకుందాము. బీట్రూట్ అనేది చాలా పోషకాలతో కూడిన కూరగాయ. ఇది డయాబెటిక్ కంట్రోల్ అవుతుంది, రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. మెయిన్ దీంట్లో హిమోగ్లోబిన్ శాతం పెంచుతుంది బీట్రూట్. ఇప్పుడు మనం పుదీనా గురించి తెలుసుకుందాం. పుదీనా అనేది యాంటీ మలేరియా లాగా పనిచేస్తుంది. బ్లడ్ థిక్గా ఉన్న బ్లడ్ని పలుచుగా ఉండేలాగా కూడా పనిచేస్తుంది. నోటిలో ఇన్ఫెక్షన్లను కూడా పుదీనా కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు మనం బెల్లం గురించి తెలుసుకుందాం. బెల్లం అనేది ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది బెల్లంలో. అందువల్ల నోట్లో పుండ్లు, పెదవులు పగులుట తగ్గుతుంది, జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది బెల్లానికి. ఇప్పుడు మనము దాల్చిన చెక్క గురించి తెలుసుకుందాము. దాల్చిన చెక్క అనేది షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. దీనిలో క్యాలరీసు, ఫైబరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్యాట్ కంట్రోల్ అవుతుంది దాల్చిన చెక్కలో. ఇప్పుడు మనము నిమ్మకాయ గురించి తెలుసుకుందాం. నిమ్మకాయ అనేది ఒక నానుడు ఉంది. ఏంటి అంటే నిమ్మపండు ఆరోగ్యం మెండు అంటారు. దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. గ్యాస్, ఎసిడిటీని కంట్రోల్ చేస్తుంది. ప్రధానంగా విష పదార్థాలు వెళ్ళిపోయి లివర్ శుభ్రం అవుతుంది. ఇప్పుడు క్యారెట్ గురించి తెలుసుకుందాం. క్యారెట్లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది కనుక స్కిన్ గ్లోగా ఉంటుంది. ఐస్ అనేది షార్ప్గా పనిచేస్తాయి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి అండి వీటి బెనిఫిట్స్. ఇప్పుడు వీటిని ఎలా మిక్సీ పెట్టుకోవాలో కూడా తెలుసుకుందాం. ఇలా నిమ్మకాయని కట్ చేసుకొని గింజలు తీసుకోవాలి. ఇలా క్యారెట్ని కట్ చేసుకోవాలి. బీట్రూట్ని ఇలా పీల్ చేసి తీసుకోవాలి. బెల్లాన్ని ఇలా ముక్కలుగా చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ దాంట్లో వేసుకుందాము. ఇప్పుడు దాల్చిన చెక్క వేసాం, బెల్లం వేసాము, పుదీనా వేసాము, బీట్రూట్ వేసాం, క్యారెట్ వేసాం. ఇప్పుడు నిమ్మకాయని ఇలా పిండుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకుందాము. కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వడగట్టుకుందాము. ఇలా వడకట్టుకుంటే ఇంకా ముక్కలుగా ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇంకోసారి మిక్సీ వేసుకుంటే మెత్తగా వస్తుంది. ఇలాగ వస్తుంది. అలాగ స్పూన్తో ప్రెస్ చేసుకొని ఇలాగ జ్యూస్ తీసుకోవడం. ఇంతేనండి క్యారెట్ బీట్రూట్ జ్యూస్. చాలా సింపుల్గా తయారు చేసుకునే విధానము.